శివ అనే పేరులోనే చాలు మంగళం ఉంటుంది. సర్వ శుభంకరుడు పేరుగాంచిన శివుణ్ణి అందరూ పూజిస్తారు. చాలా మందికి తమ తమ ఇండ్లల్లో శివలింగాలను పెట్టుకుని అభిషేకం చేసుకోవాలని కోరిక ఉంటుంది. అయితే శివలింగం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే అందరూ లింగార్చన చేసుకోవచ్చు. ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే అంగుష్టం మాత్రం పరిమాణం ఉంటే సర్వశ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించి ఉండకూడదు. ఇక ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉండొచ్చు అనేది చాలా మందికి మరో అనుమానం. వేద మంత్రాలతో అభిషేకం చేయగలిగితే ఇంట్లో 2 శివలింగాలైనా ఉంచుకోవచ్చు. కానీ ఇంట్లో ఎప్పుడైనా అశుచి, దోషం, మైల కలిగే ప్రమాదాలుంటాయి. కాబట్టి ఇంట్లో శివలింగం వద్దు అంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం. అప్పుడైనా నిత్యం రుద్రధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఇంట్లో పెట్టుకోకూడదు. ఉంటే శివాలయంలో సమర్పించండి, మంచిది. ముఖ్యంగా శివుడికి లింగార్చన చేసుకుంటే సర్వం శుభం. శుచి, శౌచం పాటించాలి. వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివలింగాన్ని తయారు చేసుకుని శివుణ్ణి అర్చించవచ్చు. ఆ భోళాశంకరుణ్ణి భక్తితో, శ్రద్ధతో అర్చించి సర్వశుభాలను పొందండి.